హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ADCETకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. దాంతోపాటు నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఒకసారి గమనించడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక దీని గురించి కంప్లీట్గా ఇన్డెప్త్గా మనం ఇవాళ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా నోటిఫికేషన్ గురించి ఒకసారి అయితే మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూస్తున్నారనమాట. ఇది ఈ ADCETకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇందులో మెయిన్గా మనం ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి అయితే గమనించడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైతే అప్లికేషన్ అనేది మీరు ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే మనకు 7/8/2021 అని మనకైతే చెప్తున్నారు. అంటే ఆగస్టు 7th నుంచి మీరు అప్లై అనేది స్టార్ట్ చేయొచ్చు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే దీనికి వచ్చేటప్పటికి మనకు September 6th వీళ్ళైతే లాస్ట్ డేట్ అని కూడా మనకైతే మెన్షన్ చేస్తున్నారు. అది కూడా మీరు ఎటువంటి లేట్ ఫీ పే చేయకోకుండా లాస్ట్ డేట్ మనకు September 6th అనమాట. ఆ తర్వాత మనకు మీరు ఏదైతే లాస్ట్ డేట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మరీ అప్లై చేయాలనుకున్నట్టయితే మీరు కొంచెం ఎక్స్ట్రా ఫీజు అనేది పే చేసి అప్లై చేయొచ్చు. దానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే మనకు 18/9/2021 అనేది మనకైతే చెప్తున్నారు. అంటే మనకు September 18th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 2 phases ఉంది. వాటి గురించి కూడా నేనైతే చెప్తాను. ఇక్కడ ఆ తర్వాత మనకు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మనకు త్వరలో అనౌన్స్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి 25/9/2021 అంటే మనకు సెప్టెంబర్ 25th ఎగ్జామ్ అనేది ఉంటుందని కూడా వీళ్ళైతే మనకి క్లియర్గా చెప్తున్నారు. ఆ తర్వాత మెయిన్గా మనము ఇందులో మెయిన్గా ఎగ్జామ్ ఫీ విషయానికి అయితే ఒకసారి క్లియర్గా వద్దామన్నమాట. అంటే రిజిస్ట్రేషన్ ఫీ ఇందులో మెయిన్గా ఓసీ వాళ్ళకి వచ్చేటప్పటికి మనకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బీసీ వాళ్ళకి 750 రూపీస్, SC ST వాళ్ళకి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా మనకు ఏదైతే లేట్ ఫీ అని చెప్పాం కదా, ఈ లేట్ ఫీ అనేది మీరు 16/9/2021 అంటే మనకు September 16th లోపల మీరు అప్లై చేసినట్టయితే మనకు 1500 రూపీస్ పడుతుంది అనమాట. లేట్ ఫీ అంటే మీరు నార్మల్ ఫీ కాకోకుండా లేట్ ఫీ అనమాట. అంటే కంప్లీట్ కలిపి మీకు 1500 ప్లస్ ఈ యొక్క ఏదైతే క్యాస్ట్కి సంబంధించి ఫీజెస్ ఉన్నాయి కదా అది ఇందులో యాడ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు September 16th వరకు. ఆ తర్వాత మెయిన్గా మీకు September 18th వరకు కూడా మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే మీకు 2000 అనేది ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా ఫీజెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి. ఇంకా దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఏంటి, ఎలా రాయాలి, రిజర్వేషన్ ఎంత ఉంటుంది, మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో మీకు క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది నోటిఫికేషన్లో. కాబట్టి డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక దీంట్లో ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు ఈ యొక్క ADCETకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులో మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ADCETకి సంబంధించి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మనకు కనబడిస్తున్నాయి కదా. ఈ 4 ఆప్షన్స్ మీరు క్లిక్ చేసి ఈ యొక్క ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఫీ అనేది పే చేస్తారు. ఆ తర్వాత మీ ఫీ అనేది పే అయిందో లేదో చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేస్తారు. ఆ తర్వాత ఫిల్ చేసిన అప్లికేషన్ని మీరు అనేది ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఫీ పే అని ఉందో ఆ ఫీ పే అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనబడిస్తుంది కదా. జస్ట్ దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఫీజు పే చేయడానికి అయితే వెళ్తారు. ఇక్కడ మెయిన్గా మీకు ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో డిగ్రీకి సంబంధించి అది ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్గా మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్ నేమ్, ఆ తర్వాత మెయిన్గా మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేసి మొబైల్ నెంబర్, ఇలా మీకు అన్ని తెలిసిన జనరల్ డీటెయిల్సే ఉంటాయన్నమాట. యొక్క ఫోన్ నెంబర్, దాంతోపాటు మెయిల్ ఐడి, మీ క్యాష్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీరు పేమెంట్ అనేది ఏ విధంగా చేస్తారనేది సెలెక్ట్ చేసుకొని మీరు అనేది ఇనిషియేట్ పేమెంట్ మీద క్లిక్ చేసి మీరు అనేది పేమెంట్ అయితే చేస్తారనమాట. కాబట్టి పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి రావడం అయితే జరుగుతుంది. అది మీరు కన్ఫర్మ్గా అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ ప్రొసీజర్కి మీకు అదే యూజ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ స్టెప్ అనేది మీరు చెక్ చేసుకున్నా పర్వాలేదు, చెక్ చేయకపోయినా పర్వాలేదు అనమాట. ఎందుకంటే పేమెంట్ అనేది మాక్సిమం అయిపోతేనే మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వచ్చినట్టయితే ఫిల్ అప్లికేషన్ మీద దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు ఏదైతే పే చేసిన తర్వాత మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్గా మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ది కాదు, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ ఓపెన్ అనేది అవుతుంది. అందులో మెయిన్గా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్న ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. కొన్ని మీ ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, మీ అడ్రసెస్ ఇవన్నీ
రిమైనింగ్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, దాంతోపాటు ఇంటర్ ఎక్కడ చదువుతున్నారు అన్న దాని గురించి కూడా అక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి ఉంటుంది. సో కాలేజ్ ఇలాంటివన్నీ. ఆ తర్వాత మెయిన్గా మీరు ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి వాటిని కూడా మీరు ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి కింద డిక్లరేషన్ ఫామ్ మీద టిక్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా స్టెప్ 4లో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, జస్ట్ దాన్ని మీకు క్లిక్ చేసి మీ యొక్క అయితే పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, అది ఎంటర్ చేసి ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఉందో అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ది అది మీరు ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మొబైల్ నెంబర్, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేశారో దాన్ని ఓపెన్ అనేది అవుతుంది. దాన్ని పీడిఎఫ్గా సేవ్ చేసుకొని బయట అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా ఎలా అప్లై చేయాలన్న దాని గురించి కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఇంకా మనకు హాల్ టికెట్స్ త్వరలో రిలీజ్ అవుతాయి. ఒకవేళ రిలీజ్ అయినట్టయితే వాటి గురించి కూడా ఇంటిమేట్ చేస్తూ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్ ఇది మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.